వీడని మిస్టరీ. అహ్మదాబాదు ఫ్లైట్ యాక్సిడెంట్ వీడని మిస్టరీ. లండన్ బోర్డేమో కానీ ఈయనే కూలిపోయా కాలిపోయా. విమాన ప్రమాదంపై అంతు చిక్కని కారణాలు. ఏందే కారణాలు అవే తెలిసే ఆటోమేటిక్. బ్లాక్ బాక్స్ దొరికింది కదా, దొరకదెందుకు, ఆగండి 4 రోజులతో. ఇక వీడని మిస్టరీ పోయే యాక్సిడెంట్ అయిపోయి అందరు చచ్చిపోయాయి. ఇక ముందు జరగకుండా చూసుకోవాలా. అది ఈ బోయింగ్ ఏందయ్యా, బొంద బోయింగ్. ఎప్పుడు బోయింగ్ అక్కడ టక్కరు ఇక్కడ టక్కరు ఈ బోయింగ్ ఎవడు కనిపెట్టిండే, దాన్ని బ్యాన్ చేసేయండి. పొద్దుగూకులో బోయింగ్తో ఏడుస్తారు, ఇంకా వేరే దొరకాయా? హై టెక్నాలజీ ఉంది కదా, ఆ డొక్కు విమానాలు పట్టుకొని ఏడుస్తారు. బ్యాన్ చేయండి, పాటాపాటి కొట్టేసి అధికారం ఇవ్వండి. పేద ప్రజలారా, మీరు కూడా దుబాయ్ మస్కట్ బిస్కెట్ అంతా తెలంగాణ నుంచి పోతూ ఉంటారు. మీ కొరకనే నేను వాటిని బ్యాన్ చేస్తాను. నాకు అధికారం ఇవ్వండి, ఓటు వేయండి. పిచ్చిగా మాట్లాడలేదు, రియల్గా మాట్లాడుతున్నాను నేను. 290 మంది చనిపోయారు, ఒకరా ఇద్దరా? ఒకడు మాత్రం సీట్ ఇట్లా కూర్చున్నాడు, ఫట్ మరి కొట్టి ఆ గోడ కొడితే ఆ సీట్ ఎగిరిపోతే ఆ బెల్ట్ ఉంది కాబట్టి వాడు కూడా అక్కడ పోయి బతికాడు. ఒక్కడు బతికాడు, మిగతా అంతా పుష్. వాడి పేరు బిశ్వాస్ రమేష్ కుమార్. వాడు ఒక్కడు బతికాడు, వాడికి అన్నీ గాయాలే. మొత్తం మీద బతికిండు. కథ అంతా చెప్తున్నాడు. బంగ్లా మీద పడడం వల్ల డాక్టర్లు చనిపోయారా? 1,25,000 లీటర్లు పెట్రోల్ ఉంటే ఎట్లా బతుకుతారయ్యా? మరగారు మొత్తం 1000 సెల్సియస్ డిగ్రీలో హీట్ అంటే భరిస్తారా? దగ్గర కూడా రానియరు. 100-200కే చాలా వేడి ఉంటుంది. 1600 సెల్సియస్ డిగ్రీలో ఇనుము నీరుగా మారుతుంది. అలాంటిది 1000 సెల్సియస్ డిగ్రీస్ అంటే నాట్ జోక్. కాలిపోయి ఏమైంది? అందరు వచ్చి చూశారు చచ్చిపోయాక. కాబట్టి ముందే జాగ్రత్త పడాలా. పాటాపాటి కొట్టేసి అధికారం ఇస్తే ఏ ఫ్లైట్ కానీ, రైలు కానీ, బస్సు కానీ, స్కూటర్ కానీ, మరొకటి కానీ ఎవరు పడడానికి వీల్లేదు, సావడానికి వీల్లేదు. అందుకే రోడ్లు మేము డబల్ రోడ్డు కాకుండా సింగిల్ రోడ్డు పెడతాం. ఎదురుగా ఎవడు రావద్దు. ఈడు పోతాడు, నా కొడుకు లారీ ఆపుతాడు, ఈడు పోయి లారీ గుద్దుకొని చేస్తాడు. లారీ రోడ్ల మీద ఆపొద్దయ్యా. ఒక్క నా కొడుకు తెలివిలేదు. ఆ నితిన్ గడ్కరీ కానీ బుర్రే లేదు, ఈడ కూడా బుర్రే లేదు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు. ఒరే నా కొడుకులారా, రోడ్ల మీద లారీలు ఆపకండి రా. రోడ్ల మీద లారీలు ఆపుతారు, స్తంభాలు పెడతారు, చెట్లు పెడతారు, రోడ్డు పక్కనే బావి పెడతారు, అందులో పోయి వస్తారు. ఇదా మీ తెలివికి అగ్గిపెట్ట. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నా కొడుకులు ఫైన్ వేయడం తప్పితే నా కొడుకులకు రవాణా గురించి ఏమీ తెలియదు. ఏమన్నాడు? అది మాది కాదు, పీడబ్ల్యూడి అంటాడు. పీడబ్ల్యూ మాది కాదు, ఇంకోటిది అంటాడు. అంత తప్పించుకునే నా కొడుకులే కానీ బాధ్యతగా పోయే నా కొడుకు చెయ్యడు. అందుకే మేమేం చేస్తాం, పోయే దారి ఒకటే ఉంటుంది, వచ్చే దారి పక్కన ఉండే దూరం పెడతాం, పైనుంచి ఫ్లైఓవర్ పెడతాం. వాడు వీడు ఎదురుగా రాడు, గుద్దుకోడు. రోడ్ల పక్కన చెట్టు పెట్టాం, బ్యాన్. బావులు బ్యాన్, స్తంభాలు బ్యాన్, లారీలు ఆపడం బ్యాన్, అన్ని బ్యాన్. రాడికల్ చేంజెస్. దట్ ఈస్ కామ్రేడ్ మచ్చల్రా వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పాటాపాటి కమాండర్. చూపిస్తున్న తడాక. మార్పు కావాలా, చైతన్యం కావాలా. అంత దద్దమ్మ కొడుకులు బుర్రే లేదు. లంచాలకు ఎగబడ్డరు. డ్యూటీ లంచాలు. పిల్లలు వాళ్ళు కథే. మిగతా అంతా సావని. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ప్రమాదాలే. నా కొడుకులు పూర్తిగా చదువు రాదు, అసలు చదువు రాకుండా లేదు. విపరీతమైన మూఢనమ్మకాలు. పేదవాళ్ళకి ఏం తెలియదు పాపం వాళ్ళకు. అలాంటి వాళ్ళకి నెలకు 30,000 జీతం ఇస్తాము, పని కల్పిస్తాము, పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తాము. ధనవంతులకు ట్యాక్స్ చేస్తాము, అది వసూలు చేస్తాము, వీళ్ళకి జీతాలు ఇస్తాము. ఓకే, ఓటేయండి, అధికారం ఇవ్వండి.